నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి అంటున్నారు. అండ్ ఆయన మీడియాతో కూడా మాట్లాడారు. ఏం మాట్లాడన్నారు? ఈరోజు మార్నింగ్ గుంటూరు జిల్లాలో నంబూరులో ఉండే దశావతార వెంకటేశ్వర టెంపుల్లో ఆయన ప్రాయశ్చిత్త దీక్ష అనేది మొదలుపెట్టాడు. మామూలుగానే ఇది దాని ఏమంటారు, నాకు కామెడీ విలన్ గుర్తుకొస్తున్నాడు ఇతను చేసే పని. ఎందుకంటే అసలు లడ్డూలోనే కల్తీ జరగలేదు, కల్తీ నెయ్యి వచ్చింది, దాన్ని మేము తిప్పి పంపించేసాము. లడ్డులో కల్తీ నెయ్యి వాడలేదు, లడ్డులో అనిమల్ ఫ్యాట్ కలిపిన నెయ్యిని వాడలేదని సాక్షాత్తు శ్యామలరావు స్టేట్మెంట్ ఇచ్చినాక కూడా ఇతను మళ్ళీ లడ్డులు కలిసింది, అశేషమైన లడ్డులన్నీ తినేశారు, 1,00,000 లడ్డులు అయోధ్యకి ఇదే లడ్డులు వెళ్ళినాయి, ఇలాంటి అబద్ధాలు ఎందుకు చెప్తున్నాడు పవన్ కళ్యాణ్? క్లియర్గా అతను మత కలహాలు సృష్టించడానికి మాత్రమే ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నట్టుగా కనబడుతుంది. ఎందుకంటే ఈరోజు మాట్లాడని చూస్తే ఇతనికి బ్రెయిన్ ఉందా అనిపిస్తుంది. ఎవరికైనా చూస్తే ఇతను ఎలా డిప్యూటీ సీఎం అయ్యాడు అనిపిస్తుంది. ఎందుకంటే ఇదే మసీదుల్లో జరిగితే, చర్చిల్లో జరిగితే దేశం అల్లకల్లోలం అయిపోయేదంట. అంటే అల్లకల్లోలం అవ్వాలని కోరుకుంటున్నాడు ఇతను. ఒక పక్క అసలు లడ్డూలో కలవలేదురా అని వాళ్ళే అప్సెల్గా ఇస్తే, ఈరోజు ప్రింట్ ఇంటర్వ్యూలో క్లియర్గా శ్యామలరావు చెప్పింది ఏంది? ద ప్రింట్ వచ్చిన ఇంటర్వ్యూలో శ్యామలరావు ఏం చెప్పాడు? అసలు లడ్డులో ఏ రకమైన కల్తీ జరగలేదు, లడ్డు ప్యూర్గానే ఉంది, నెయ్యిలో కల్తీ జరిగినట్టుగా ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మేము ఆ నెయ్యిని 2 ట్యాంకర్ల నెయ్యిని వెనక్కి పంపించేసాం. ఏఆర్ ఫుడ్స్ సంబంధించిన 4 ట్యాంకర్లు వచ్చాయి, అందులో 2 ట్యాంకర్లను పంపించేసాం అని చెప్పాడు. ఇలా 2 ట్యాంకర్లు కాదు, ఎవ్రీ ప్రభుత్వ అధీనంలో ఉన్నప్పుడు, టీటీడీ ఉన్నప్పుడు, ఈవెన్ తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా 2014 నుంచి 19 వరకు 15 టైమ్స్ ఇలాగా రిజెక్ట్ చేశారు, పదార్థంలో వేరే ఉందని. అట్లాగే జగన్ ప్రభుత్వంలో కూడా 18 టైమ్స్ రిజెక్ట్ చేశారు. ఇది వెరీ వెరీ రెగ్యులర్ ప్రాసెస్. ఎందుకంటే నెయ్యి అనేది వాళ్ళు ఎంత కరెక్ట్గా చేసినా ఒక్కొక్కసారి ఇదయ్యేటుంది. కావాలని ఫ్యాట్లో కలపాలని టీటీడీలో కలుపుతారనేది ఎవరు కూడా ఊహించరు. అదేమన్నా అంటే ఏదో హిందువుల్ని మత పవిత్రాన్ని చేయాలి అనేదన్న టెర్రరిస్ట్ ఐడియా ఉంటే తప్ప మామూలు వ్యాపారస్తులు ఎవరు అట్లాంటిది పూనుకోరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు అది క్రిమినల్ యాక్టు, రేపు మన వ్యాపారం క్లోజ్ అయిపోతుంది, మనం జైలుకి పోతామని తెలుసు. టీటీడీ గుడ్డిగా మనమంటే నెయ్యి తెచ్చుకుంటాం, టేస్ట్ బాగాలేదు, ఇదేదో బాగాలేదు అనుకుంటాం తప్ప టీటీడీ అలా కాదు. దానికి ఒక రోబస్ట్ టెస్టింగ్ సిస్టమ్ ఉంది. అక్కడ ఎక్స్పర్ట్లను పెట్టుకున్నారు, అక్కడ ల్యాబ్స్ ఉన్నాయి, వాళ్ళు టెస్ట్ చేస్తారు. వచ్చిన నెయ్యి అంతా కూడా గోడౌన్కి ముందే, గోడౌన్లోకి తిరుమలకి పైకి కొండపైకి రాకముందే తిరుపతి గోడౌన్లు ఉన్నాయి. గోడౌన్లోకి నెయ్యి రాకముందే అక్కడ 3 శాంపుల్స్ తీసుకుంటారు. ఒకటి మాయిశ్చరు, ఒకటి వెజిటబుల్ ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయా, ఫారిన్ ఎలిమెంట్స్, యానిమల్ ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయా, 3 రకాలుగా ఆవిడ 3 ఎక్స్పర్ట్లు తీసుకొని చేస్తారు. అయినప్పటికి కూడా ఏమన్నా వచ్చాయంటే వాటిని రిజెక్ట్ చేస్తారు, కింద నుంచే పంపించేస్తారు. గోడౌన్కి రావు, కొండ మీదకి రావు. పోర్టు అంటారు లడ్డు తయారు చేసేదాన్ని, ఆ కిచెన్ని, ఆ పోర్టు దగ్గరికి అసలు రాదు. సో ఇది ఆయన కూడా, శ్యామలరావు కూడా చెప్పింది. ఇదంతా కూడా ఎప్పుడు జరిగింది? జగన్ ప్రభుత్వంలో జరగలేదు కదా, మొన్న జూలైలో జరిగింది. జూలైలో కదా రిపోర్ట్ వచ్చింది. జూలైలో 17వ తేదీ వాళ్ళకి శాంపుల్స్ వెళ్తే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకి వాళ్ళు 23న ఇచ్చారు. ఇప్పటి వరకు ఎందుకు చెప్పలేదనే దానికి ఆన్సర్ ఎవడు ఇవ్వట్లేదు. జూలైలో వస్తే సెప్టెంబర్లో ఎందుకు చంద్రబాబు అనౌన్స్ చేశాడు? వాళ్ళ మీద ఎందుకు కంప్లైంట్ చేయలేదు? ఏఆర్ ఫుడ్స్ మీద కంప్లైంట్ చేయాలి కదా. మామూలు నీకేదన్నా కొవ్వు కలిసిపోయి ఉంటే టీటీడీ ఈ టెస్ట్ చేసిన వాళ్ళు కూడా బాధ్యులే కదా. సో కలిసిపోయిందని ఎలా చెప్తున్నారు? ఎవరు చెప్తున్నారు ఇక్కడ? ఇది క్లియర్గా పొలిటికల్ గేము. మేబీ పవన్ కళ్యాణ్కి మోడీ చెప్పాడా మత కలహాలు సృష్టించు, నాకు ఎన్నికల్లో సపోర్ట్ కావాలని? ఎందుకంటే ఇది చంద్రబాబు కూడా ఈ పని చేయట్లా. చంద్రబాబు కూడా జగన్ మాత్రమే తిడుతున్నాడు, ఇతనేమో మత కలహాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్. అందుకనే ఇతను ప్రాయశ్చిత్త దీక్ష అంటున్నాడు. సమాజంలో వరదలు వచ్చినా కూడా ఇతను మనిషి కనబడలే. ఇతను వరదలు వచ్చినప్పుడేమో ఇతను హనీమూన్కి వెళ్ళాడు సింగపూర్కి, ఇప్పుడు వచ్చి ఇతను ప్రాయశ్చిత్త దీక్ష అన్నా అంటే ఎటువంటి క్యారెక్టర్ అనేది
ఎవరైనా ఆలోచించాలి. పవన్ కళ్యాణ్కి ప్రజల పట్ల నిజంగా నిబద్ధత ఉంటే వరదలప్పుడేమో సింగపూర్కి హనీమూన్కి వెళ్తావు, నీ బర్త్డేలు జరుపుకుంటావు, అక్కడ చిన్న చిన్న అమ్మాయిల మీద రేపులు చేసినప్పుడేమో నోరు కుట్టేసుకొని మాట్లాడవు. ఇప్పుడొచ్చి కల్తీ జరగని లడ్డులో అసలు నెయ్యే రాలేదు పైకి, ఆ నెయ్యి వాడలేదని వాళ్ళే చెప్తుంటే టీటీడీ వాళ్ళు, ఇతనేమో 3 లక్షలు అయోధ్యకి వెళ్ళి వాళ్ళని రెచ్చగొట్టడం, అయోధ్యకి వెళ్ళిపోయినాయంట 3 లక్షల లడ్లు మొత్తం తినేశారంట. ఇది అల్లకల్లోలం అయిపోయేదంట ముస్లింల దగ్గర ఇది జరిగితే. వాళ్ళకు కూడా ఇప్పుడు ముస్లింల ఫుడ్డు వాళ్ళు కూడా తింటారు, క్రిస్టియన్ ఫుడ్లు తింటారు, దాంట్లో కల్తీలు ఉండవా? ఫుడ్ అంటేనే కల్తీలు లేకుండా ఉంటాయా? మనం రోజు తిరిగేదంతా 100% గ్యారంటీ. పవన్ కళ్యాణ్ తినేదంతా 100% ప్యూర్ అని అతను చెప్తున్నాడా మనకి? ఫుడ్ అంటేనే ఖచ్చితంగా ఏదో ఒక ఇబ్బందులు ఉంటాయి. మనకి ఆ మధ్య దాన్ని ఏమంటారు, నూడిల్స్, వెరీ పాపులర్ నూడిల్స్, దాంట్లో లెడ్ ఉందని తెలియదు, మనం అందరూ తిన్నోళ్ళమే కదా అవి. సో ఇప్పుడు కూడా తింటున్నాం కదా, ఏది కల్తీ ఏది ఇదనేది ఎలా తెలుస్తుంది? ఈ మధ్య కూడా హోటల్ మీద దాడులు జరిగి మనం బ్రహ్మాండమైన హోటల్ అనుకునే అవన్నీ కూడా ఇదని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇతను క్లియర్గా ఎట్లయితే బాధ్యతారహితంగా అప్పుడు వాలంటీర్ల మీద విరుచుకుపడ్డాడో ఈ వ్యక్తి, 33,000 మంది అమ్మాయిల ట్రాఫికింగ్ జరుగుతుంది వాలంటీర్ల వల్లని ఎంత బాధ్యతారహితంగా మాట్లాడాడో, ఇప్పుడు కూడా అంతే బాధ్యతారహితంగా లడ్డుల్లో కల్తీ లడ్డులు వెళ్ళిపోయినాయని చెప్తున్నాడు. ఎలా చెప్తాడు ఇతను? ఇతని దగ్గర ఏం ఆధారం ఉంది? ఏమైనా ఆధారం ఉండాలిగా కల్తీ లడ్డులు వెళ్ళిపోయినాయని. ఏమీ ఆధారం లేకుండా కల్తీ లడ్డులు వెళ్ళిపోయాయంటే 140 కోట్ల హిందువుల మనోభావాలను ఇతను దెబ్బతీస్తున్నట్టు కదా. నిజానికి 140 కోట్ల హిందువులు ఇతన్ని గల్లా పట్టుకొని ప్రశ్నించాలి. నువ్వు ఎలా చెప్తావు భయ్, నీ దగ్గర ఆధారం ఏముంది? కల్తీ అయిందని నువ్వు ఎలా చెప్తావు? మమ్మల్ని నువ్వు హత్య చేస్తున్నట్టు కదా మా మనోభావాలని వాళ్ళు ఇతన్ని గల్లా పట్టుకొని ప్రశ్నించాలి పవన్ కళ్యాణ్. అంతేగాని ఇతను హిందువుల్ని, క్రిస్టియన్స్ని, లేకపోతే ముస్లిమ్స్ టాపిక్లు తెచ్చి వాళ్ళ హిందూ ముస్లిం గొడవ పెట్టడానికి ట్రై చేస్తున్నాడు. మేబీ మోడీ ఇతనికి చెప్పాడా, నువ్వు ఇది గొడవ క్రియేట్ చేయి, నాకు ఉపయోగపడుతుంది ఎన్నికల్లో అని చెప్పాడా? ఎందుకంటే తిరుపతి ఇక్కడ ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు మోడీ అనుకున్నంత హార్ష్గా లేడు కాబట్టి పవన్ కళ్యాణ్ ఎగదోలినట్టుగా మనకు కనబడుతుంది. లేకపోతే పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు మౌనమునిలాగా ఉన్నాడు. 100 రోజుల్లో రాష్ట్రంలో జరిగే ఏ దాడుల్ని కానీ, చివరికి జనసేన వాళ్ళని అత్యంత ఘోరంగా ఆ మచిలీపట్నంలో వాళ్ళ ఇండ్ల మీద దాడులు చేసి ఇండ్లు ధ్వంసం చేసి వాళ్ళ చేత తెలుగుదేశం వాళ్ళు కాళ్ళు పట్టించుకుంటే కూడా నోరు తెరవలేదు ఈ క్యాండిడేట్. ఇప్పుడు వచ్చి అసలు నెయ్యే రాలేదురా బాబు అని అతను చెప్తున్నాడు. కల్తీ నెయ్యి తిరుమలకే రాలేదు, కింద నుంచే మేము పంపించేశామని శ్యామలరావు ఈవో చెప్తున్నాడు. అసలు ఇప్పటి వరకు నెయ్యి అటువంటి ఫ్యాట్ ఉన్న యానిమల్ ఫ్యాట్ ఉన్న నెయ్యితో తయారే కాలేదు లడ్లు అని అతను క్లియర్గా చెప్తున్నాడు. ఇతను వచ్చేమో అయోధ్యకి ఇదే లడ్లు వెళ్ళిపోయినాయి. ఎట్లా చెప్తాను? నీ దగ్గర ఏం ఆధారం ఉంది? ఇటువంటి ఒక సీరియస్ అలిగేషన్ చేసేటప్పుడు ఒక ఆధారం ఉండాలి, దాని మీద ఎంక్వైరీ వెయ్యి. ఫస్ట్ వీళ్ళు చేయాల్సింది ఏంది? తన బాధ్యత ఏంది? డిప్యూటీ సీఎంగా ఇతను సిబిఐ ఎంక్వైరో దాని మీద సిట్టింగ్ జడ్జి ఎంక్వైరో ఫస్ట్ వేయాలి. ఏదన్నా ఒకటి ఆరోపణ వస్తే వీళ్ళు చేయాల్సిన పని ఏంది? బాధ్యత ఉన్నవాళ్ళు ఎవరైనా ఎంక్వైరీ వేయాలి. ఎంక్వైరీలో తేలితే అప్పుడు మాట్లాడేది. అంతవరకు రాజకీయంగా అది ఆరోపణలు తప్ప అది వాస్తవం కాదు. అవేమి లేకుండా 3 లక్షల లడ్లు అట్లా వెళ్ళిపోయినాయి, లక్షలాది లడ్లు ప్రజలకు వెళ్ళిపోయినాయి, ఇది వైసీపీ ఆధ్వర్యంలో జరిగిందని ఎలా చెప్తాడు? ఇతని దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి? అప్పుడు కూడా ఇదే, ఏం ఆధారాలు లేవు, నాకు కేంద్ర నిఘా సంస్థలు ఇచ్చాయని చెప్పాడు. కేంద్ర నిఘా సంస్థలు ఏమన్నా నీకెందుకు తోలో చెప్పారా? నీకు ఇస్తే మరి నువ్వు డీజీపీ అడిగాడు, నీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఇయ్యని, ఇవ్వలేదు ఈ క్యాండిడేట్. ఇంత బాధ్యతారహితంగా వ్యవహరిస్తే రాజకీయాల కోసం, మోడీ ఎన్నికల కోసం ఇతను మాట్లాడడం తప్ప ఏ రకమైన బాధ్యత ఉండే వ్యక్తిగా ఇతను మాట్లాడలేదు.